నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని అహోబిళం పుణ్యక్షేత్రంలో నరసింహ జయంతిని పురస్కరించుకుని శనివారం ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. దిగువ ఎగువ అహోబిళం ఆలయాల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారని దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల్ స్వామి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా దిగువ అహోబిళంలోని మూల విరాట్టు శ్రీ ప్రహ్లాద వరదాస్వామి, శ్రీ అమృతవల్లి అమ్మవారు, శ్రీ గోదాదేవి ఆండాళ్ అమ్మవార్లకు శాస్త్రోక్తంగా అభిషేక సేవలు నిర్వహించామని వివరించారు. అనంతరం శ్రీ సుదర్శన హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని పల్లకి ఊరేగింపుగా గ్రామోత్సవంగా నిర్వహించామని చెప్పారు. ఈ పవిత్ర కార్యక్రమంలో డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి, మెమోరియల్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ సారెడ్డి నరసింహారెడ్డి, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూజ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. రేపు స్వాతి నక్షత్రం సందర్భంగా నరసింహ జయంతి రోజున ఆలయంలో మరిన్ని విశేష పూజలు, అలంకరణలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. చతుర్దశ్యాం శుభే దినే సంధ్యాకాళేన సంయుక్తే స్తంభోద్భూతో నృత్తేశ్వరి అనగా వైశాఖ మాసంలో చతుర్దశిని ప్రారంభించి శనివారం కలిగిన ఈరోజు నృసింహ జయంతి మహోత్సవం, అదేవిధంగా ఎగువ అహోబిళ క్షేత్రంలో విశ్వావసునామ సంవత్సర నవాండిక వార్షిక బ్రహ్మోత్సవం, ఈరోజు రథోత్సవం జరిగి ఎగువ అహోబిళంలో నృసింహ జయంతి ఉత్సవాన్ని పురస్కరించి ఉదయమే స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి అత్యద్భుతంగా విశేష అలంకార అభిషేకం, తదనంతరం సాయంకాలం స్వామివారికి గ్రామోత్సవం జరుగుతుంది. రేపు ఉదయం నృసింహ జయంతిని పురస్కరించి స్వామివారికి 108 కలశాభిషేకం, సాయంకాలం విశేషమైన ఆరాధన, తదనంతరం స్వామివారికి విశేష పుష్ప పల్లకితో గ్రామోత్సవం జరుగుతుంది. ఈరోజు స్వాతిని కనుక చిత్రా నక్షత్రం ఉదయం 10 గంటల నుంచి స్వామివారికి నృసింహ అనుష్ఠుప్ మంత్రం, సుదర్శన మంత్రంతో అత్యద్భుతంగా జపహోమాలు నిర్వహించి భగవంతుడు భక్తులు అందరికీ దర్శనమిస్తుంటారు కనుక ఈ స్వామివారిని ప్రతి ఒక్కరూ సేవించి ప్రతి ఒక్కరికి సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్విక శ్రీ నృసింహ పదద్వందో దద్యాదత్యంత వైభవాత్.